కోటి కోటి వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిద్దాం. చూడు దైవజనమా 11 చదువుదాం. ఆయన శ్రమలో పాలివాడనగుట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటుంది. అబ్బా, పెంట, సమస్తము పెంట అంటున్నాడు. అబ్బా, ఈ లోక శనేత్రాశ, జీవ బ్రహ్మములు, ఈ లోక మర్యాద, ఇదంతా వ్యర్థం, పెంటతో సమానంగా ఎంచుకున్నట. ఆయన డిగ్రీలు, ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న సమస్తాన్ని పెంటతో ఎంచుకొని ఆయన అంటున్నాడు. పెంట అంటే విసర్జించిన దాన్ని. అబ్బా, దేవుడే నాకు ఆధారం, యేసయ్య రాజ సువార్త ప్రకటించడమే, యేసయ్య సారూప్యంలోకి నేను మార్చబడమే, యేసయ్య పునరుద్ధానం యొక్క శక్తిని నేను ధ్యానించడమే, యేసు రాజ సువార్త ప్రకటించడమే మన శరణం. ఇక ఇంకోటి ఈ లోకంలో నాకు ఏది అర్థాన్ని. ఎంత దేవుడు యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని రెండో రాకడను ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నా అంటున్నాడు. ఎంత